తెలుగు బుల్లితెరకు తమ గ్లామర్ తో ఎవరెవరు రంగులద్దారు అని ఓ లిస్టు తీస్తే అనసూయ, రష్మి, శ్రీముఖిల పేర్లు ముందు వరుసలో వస్తాయి. వీళ్ళు చేసే కార్యక్రమాల్లో వీళ్ళు వేసుకునే పొట్టి డ్రెస్సులతో పాటు చేసే హాట్ కమెంట్స్, మితిమీరిన జోకులతో అందాల విందు చేసి తమకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నారు. వీళ్ళ క్రేజ్ ఏ రేంజ్ కి పెరిగిపోయిందంటే సినిమా వాళ్ళు సైతం వీళ్ళ క్రేజ్ ను చూసి వీళ్ళని తమ సినిమాలో ఐటమ్ సాంగ్స్ కోసం బాగానే సంప్రదిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళని విమర్శించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. టీవీ షోలలో కూడా ఈ బూత్ ఏంటి అని పెదవిచ్చే వాళ్ళు లేకపోలేదు. కానీ అవన్నీ పట్టించుకుంటే మాకేంటి లాభం, అప్పుడు మమ్మల్ని ఎవరు తీసుకుంటారు అనేది వీళ్ళ లాజిక్. ఇక ఈ మధ్యనే యాంకర్లపై వస్తున్న విమర్శలను రష్మి వద్ద ప్రస్తావించగా కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఆ మాత్రం చూపిస్తే తప్పేంటి, మీరు మమ్మల్ని ఆ దృష్టితో ఎందుకు చూస్తున్నారు, మేము వేసుకున్న బట్టల వలన సినిమాల్లో హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకున్నా రెచ్చిపోయి ఎక్స్పోజింగ్ చేసిన, అసభ్యకర సన్నివేశాల్లో నటించిన ఎవరు అభ్యంతరం చెప్పరు. అదే టీవీ దగ్గరకు వచ్చేసరికి డ్రెస్ బాగోలేదు, అది కనపడుతోంది, ఇది కనపడుతోంది అంటూ చెబుతారు. ముందు మీరు చూసే దృష్టిని మార్చుకోండి అన్నట్లుగా ఎదురుదాడి చేసేస్తోంది రష్మి. ఇటు ప్రేక్షకులేమో టీవీని అందరితో కలిసి చూస్తాం కాబట్టి ఇలాంటివి ఉండకూడదని చెబుతున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు తమ గోడు వినిపిస్తున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళు చూపించడం మానరు, మనల్ని చూడడం మానరు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.